ఆత్మహత్య రీతిగా చేసుకున్నాడో చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. అఫీసియాకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సెరూరుకు జననమైన అబీయేలు కుమారుడు కీసు అను బెన్యామీనునొకడుండెను. కీసు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీసు యొక్క ఈ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్టుగా ఒకసారి అందరం స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. సౌలు అనే వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఎవరంటే చాలా భాగ్యవంతుడు. ఎవరు కుమారుడు అంటే కీసు యొక్క కుమారుడు. చాలా భాగ్యవంతుడు, చాలా ధనవంతుడు అనమాట. ఆయనకు తండ్రి అయిన ఆయనకి ఎవరు పుట్టారంటే సౌలు అనే వ్యక్తి పుట్టినాడు. అతను ఏ గోత్రపు వాడు అంటే బెన్యామీను గోత్రపు వాడు. బెన్యామీను గోత్రం అంటే యాకోబు యొక్క చివరి కుమారుడు. అర్థమవుతుందండి? యాకోబు యొక్క చివరి కుమారుడు బెన్యామీను గోత్రం. అంటే ఈ బెన్యామీను గోత్రం అంటే మొదటి 12 మంది కుమారులు అయితే అక్కడ 12 మందిలో లాస్ట్ చివరి వ్యక్తి బెన్యామీను అనమాట. ఆ బెన్యామీను యొక్క గోత్రంలో పుట్టినవాడు సౌలు. ఈ యొక్క సౌలు జీవితాన్ని ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సౌలు మీద చాలా ఆశలు ఉన్నాయి. దేవునికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఆ యొక్క న్యాయాధిపతుల కాలం జరిగేటప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే ఆ యొక్క ప్రజలు కోరుకుంటూ ఉండేవారు. ఏమని కోరుకుంటున్నారు? మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక మమ్మల్ని పరిపాలించే ఒక నాయకుడు ఉండాలి అని చాలా వేదనతో దేవుని దగ్గర మొరపెట్టుకునేవారు అనమాట. అట్లా మొరపెట్టుకునేటప్పుడు ఆ యొక్క జనులు యొక్క మాటను విని దేవుడు సౌలుగా అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతను ఎవరంటే బహు సౌందర్యవంతుడు. ఎవరిలో అతని వంటి వాడు ఎవరు లేడు. ఇశ్రాయేలు ప్రజల్లోనే అంత అందగాడు అనమాట సౌలు. ఆమేన్, హల్లెలూయా. ఎంతో గొప్ప వ్యక్తి సౌలు. అంత గొప్ప వ్యక్తి ఏం చేసినాడంటే ఒకనొక సమయంలో దేవుని అతన్ని పిలిపించి అభిషేకించినాడు సమూయేలు ప్రవక్త ద్వారా అని. ఆ యొక్క ప్రవక్త ఎప్పుడైతే అభిషేకించినాడో అతని మాటలలో బయలుపరిచి ఉన్నాడు. దేవుడు నిన్ను చాలా గొప్ప స్థితిలో పెట్టాలి నాన్న, గొప్ప స్థితిలో నేను ఉంచినాడు దేవుడు. నేను మీ గోత్రం అన్నింటికంటే గొప్పగా నేను వాడుకోవాలని చూస్తున్నాడు. దేవుని మాటకు లోబడు అని చెప్పి ఉన్నాడు. చెప్పినప్పుడు ఈ యొక్క సౌలు ఆ యొక్క మాటలు విని అంటున్నాడు, నేను నా గోత్రంలో అల్పమైన వాడిని, చాలా జనులలో అందరికంటే చిన్నవాడిని, మా యొక్క కుటుంబము ఎట్లా రాజుగా నియమిస్తారు మీరు అని సౌలు అడుగుతా ఉన్నాడు. ఆ యొక్క సమూయేలు ప్రవక్తని అడుగుతా ఉంటే సమూయేలు అంటాడు, లేదు, నిన్ను దేవుడు అభిషేకించి వాడుకుంటాడు, దేవుడు నిన్ను రాజుగా నీ సింహాసనాన్ని చిరకాలం ఉంచాలని చెప్పేసి చెప్తా ఉంటాడు అనమాట. సరే అయితే అని చెప్పేసి సౌలును అభిషేకిస్తాడు. అభిషేకించినప్పుడు ఏం జరుగుతుందంటే తన యొక్క జీవితంలో ఘనమైన కార్యాలు చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. చాలా బహుబలంగా సౌలు నిలబడతాడు దేవుని కోసం. కానీ కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఏం జరుగుతుందంటే తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు అనమాట. ఏం రాజ్యాన్ని పోగొట్టుకుంటాడంటే సమూయేలు గారు చెప్తారు, నీ కొరకు దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్పి ఉన్నాడు, ఆ విషయాలను బట్టించి నేను నీకు చెప్తాను, నువ్వు ఇన్ని రోజులు 12 రోజుల వరకు ఆగు, 7 రోజుల వరకు నీ కొరకు నేను ప్రార్థన చేసి సమాధాన బలును నీ కొరకు నేను అర్పించిన తర్వాత నేను సింహాసనం మీద నీ యొక్క రాజ్యాన్ని ఎలా విస్తరింప చేయాలని దేవుడు చెప్తాడు. కాబట్టి ఆ మాటలు విన్నంత వరకు నువ్వు ఉండు అని చెప్తాడు అనమాట సమూయేలు. చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే అక్కడ అప్పుడే రాజుగా అభిషేకించబడి ఆ యొక్క రాజు పరిపాలనగా చేపట్టింటాడు సౌలు. చేపట్టినప్పుడు ఆ ప్రాంతంలో జరుగుతుందంటే ఫిలిస్తీయులు అనేవారు యుద్ధానికి వస్తారు రాజు ఆ యొక్క దేశం మీదకి, ఇశ్రాయేల్ దేశం మీదకి.
యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద పడుతున్నారని భయంతో ఏం చేస్తారంటే ఈ యొక్క దైవజనుడైన మాట సమూయేలు ప్రవక్త మాట నిర్లక్ష్యపరిచి దైవజనుని కంటే ముందుగా ఇతనే తన యొక్క బలి అర్పణ చేసుకుంటాడు అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక యాజకుడికి ఇవ్వాల్సిన ఆ యొక్క సమయం ఇవ్వకుండా తొందరపడి తన నిర్ణయానుసారంగా తన స్వబుద్ధి ఆధారం చేసుకొని తన యొక్క జీవితాల్లోనే మొట్టమొదటి తప్పు పని చేస్తాడు తొందరపడి. ఇలా మన జీవితంలో కూడా చాలా మంది కూడా తప్పు పనులు చేసుకుంటుంటాం. చాలా మంది యవ్వన ప్రాయంలో ఉంటూ చాలా మంది ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని తప్పుడు మాటలు కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల మన జీవితాలను వ్యర్థపుచ్చుకుంటుంటాం కదండి. వాస్తవమేనా? నా యొక్క జీవితంలో చూసుకుంటే కనుక చాలా నేను తొందరపడి చాలా నిర్ణయాలు తీసుకున్నాను. ఏంటంటే నా లైఫ్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎలా వెళ్ళాలి, ఎలా జీవించాలి అనేది దేవుల్లో ఎరగలేనప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాను. తొందరపడి నా నిర్ణయాలను తీసుకుంటూ బ్రతికాను. అలా సౌలు కూడా తన యొక్క నిర్ణయం చొప్పున వెళ్ళిపోయిన తర్వాత సౌలుతో మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు చాలా తప్పు పని చేశావు, నువ్వు చాలా దేవునికి విరుద్ధమైన కార్యం చేశావు, నిన్ను దేవుడు చిరకాలంగా నీ సింహాసనాన్ని ఉంచాలని కోరుకుంటున్నాడు, కానీ నువ్వు తొందరపడి నువ్వు నిర్ణయం తీసుకొని నీ కొద్ది నువ్వే ప్రవర్తించుకున్నావు, ఇలా చేస్తే ఎలా అని ప్రవక్త సమూయేలు చెప్పారు. అంటే ఒక దైవజనుడు మాట కాదని, దైవజనుడు అంటే ఎవరంటే దేవుని యొక్క ప్రతినిధి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రతినిధి అనగా దేవునితోనే సహవాసం కలిగిన వ్యక్తి. అటువంటి మాటలు మనం ఎప్పుడైతే తునకరించి తొందరపడి మన యొక్క మాటలను మన యొక్క చేష్టలను మన స్వయంగా చేసుకుంటూ వెళ్తామో మన జీవితంలో ఫలితాన్ని చూడలేమండి. మీరు అనేక మంది కూడా పొలాలు ఉన్నాయి. ఆ పొలాలలో కూడా చాలా మంది పొలం వేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ పొలాలలో చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది తీసుకొని అప్పుల అవుతారా కారా? అట్లా ఈ యొక్క సమూయేలు కూడా దేవుని మాటను నిర్లక్ష్యపరిచి ఆ యొక్క తృణీకరించి అనేకమైన